గొలియాతు దావీదుతో మాట్లాడుతూ చెబుతున్న మాటలు. గొలియాతు మాట్లాడుతూ ఏమని అన్నాడంటే, కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా అంటే ఏమన్నాడు తెలుసా? దావీదుని చూశాడు. ముందు చూశాడంట, ఎవరు వస్తున్నారు, ఎవరు కనపడట్లేదని. మళ్ళీ కిందికి చూశాడంట. కిందికి చూడగానే అరే బాలుడు వచ్చాడే, ఒక యంగ్ ఏజ్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. ఏంటి ఏదో కర్ర పట్టుకొని వస్తున్నాడు, కర్ర పట్టుకుని రావడానికి నేను కుక్కను అనుకున్నాడా ఏంటి? అలా నన్ను కొడితే నేను పారిపోతానని అనుకున్నాడా ఏంటి? కుక్కను అనుకొని వస్తున్నాడా అని గొలియాతు దావీదుతో చెప్పిన మాట. నన్ను ఏమన్నా కుక్కను అని అనుకున్నావా, నువ్వు కర్ర పట్టుకొని వస్తున్నావు అని అంటున్నాడు. కొన్నిసార్లు అండి మన జీవితంలో కూడా ఎలా ఉంటుందంటే, గొలియాతు లాంటి వ్యక్తులు, గొలియాతు లాంటి సమస్యలు, గొలియాతు లాంటి శ్రమలు ఉన్నప్పుడు మనము ఏదో పోరాడదాం అని ప్రయత్నిస్తున్నప్పుడు సైతాను కూడా ఇలాగే భయపెడతాడు. ఏమనుకుంటున్నావు, అసలు నీకు అంత బలం ఉందనుకుంటున్నావా? నా మీదే గెలుస్తావా నువ్వు? నన్నే ఓడిస్తావా నువ్వు? ఈ మాటలన్నీ సైతాను మన హృదయంలో వదులుతూ ఉంటాడు. ఏంటి, నన్నే ఓడించేద్దామని? నన్ను గెలిచేంత సీన్ నీకుందా? నా మీద గెలుపు నువ్వు పొందగలవా అన్నట్టుగా మాట్లాడుతుంటాడు. అంటే ఇదేంటో తెలుసా? భయపెట్టే మాటలు. ఏ మాటలు? భయపెట్టే మాటలు. ఇవి వింటున్నప్పుడు సైతాన్ మనతో మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు భయం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఆలోచిస్తే గొలియాతు దావీదుని భయపెడుతున్నాడు. మీరు చెప్పండి, ఆ సందర్భంలో గొలియాతు దావీదుని భయపెట్టాడా లేదా? భయపెట్టాడు. ఏమని? నువ్వు కర్ర పట్టుకొని వస్తున్నావు, ఎవరిని అనుకున్నావు నువ్వు నన్ను? ఫిలిస్తీన్ల సైన్యానికి నేను ఒక సైన్యాధిపతిగా ఉంటూ ఇక్కడ ఇజ్రాయేల్లో ఉన్న వారందరినీ కూడా నేను 40 రోజుల నుంచి పిలుస్తుంటే అందరూ భయపడి గుడారాలు దాక్కున్నారు. నా పర్సనాలిటీ చూసే భయపడిపోయారు. వాళ్ళందరూ భయపడిపోయి గుడారాలు దాక్కుంటే నువ్వేంటి కుక్కను అనుకున్నావా, కర్ర పట్టుకొని వచ్చావు అని మాట్లాడుతున్నాడండి గొలియాతు. సైతాను కూడా ఇదే విధంగా మాట్లాడుతున్నాడు. గొలియాతు ఇక్కడ సాతానుతో సాదృశ్యంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సైతాను కూడా ఏమనుకుంటున్నావు? నీ బలమేంటి? నీ దగ్గర ఉన్న వెపన్స్ ఏంటి? నీ దగ్గర ఉన్న ఆయుధం ఏంటి? ఏముందని నువ్వు వాళ్ళని ఎదిరిస్తావు? ఏముందని నీ సమస్యతో నువ్వు పోరాడతావు? ఏముందని నువ్వు గెలుపు అందుకోగలుగుతావు? నీ దగ్గర ఏమీ లేదు, నువ్వు గెలవలేవు అని అంటాడండి సైతాను. ఎప్పుడైతే సైతాను ఇలాంటి మాటలు మన హృదయంలో వదిలినప్పుడు మనకు కూడా ఏం కలుగుతుంది తెలుసా? అవును, నేను పోరాడలేను, అవును నేను గెలవలేను, అవును నేను ముందుకు వెళ్ళలేనేమో అనే భయము మనలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఈ భయము కలగడం వల్ల ఒక అడుగు వెయ్యాలన్నా కూడా భయపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ సందర్భాన్ని చూస్తే గొలియాతు బాగా భయపెట్టే ప్రయత్నం ట్రై చేశాడు. ఎవరిని? దావీదుని. అలా నన్ను ఏమైనా కుక్కను అనుకున్నావా, కర్ర పట్టుకొని వచ్చావు అని అనేసరికి దాని తర్వాత అని దావీదుతో చెప్పి ఏం చేశాడంట? తన దేవతల పేరట ఏం చేశాడంట? దావీదును శపించెను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఫిలిస్తీన్ల దేవత ఎవరు అని అంటే, ఫిలిస్తీన్ల దేవుడు ఎవరంటే దాగోను దేవత. ఏ దేవత? దాగోను దేవత. మీరు ఎప్పుడైనా జలకన్యలు చూసారా? కళ్ళతో చూసారండి జలకన్యలు? లేవు కదా. కానీ ఏదో మూవీస్లోనూ లేకపోతే ఒక పోస్టర్లోనూ లేకపోతే అలాంటివి ఉన్నాయని విని ఉంటారు మీరు. జలకన్యలు ఎలాగైతే ఉంటుందో ఆ విధంగా జలకన్యలు అని మనం అన్నాం. ఈ ఫిలిస్తీన్లు ఏం చేసుకున్నారంటే పైన ఆకారమేమో మనిషి ఆకారం, కిందంతా చేప ఆకారం అన్నమాట. సో ఆ రెండింటిని జతపరుచుకొని దాగోను దేవతగా భావిస్తారు. ఇప్పుడు ఈ గొలియాతు ఎవరి పేరట శపించారట? దాగోను దేవత పేరు ఏం చేశారట? శపించారట. ఫిలిస్తీన్లకు ఉన్న నమ్మకం ఏంటో తెలుసా? దాగోను దేవత పేరు ఎత్తుకొని శపిస్తే వాళ్ళందరూ శపించబడిపోతారు. చెప్పండి ఏంటి? దాగోను దేవత పేరు తీసుకొని శపిస్తే శపించబడిపోతారండి. కాబట్టి ఈ ఫిలిస్తీడైనా లేకపోతే ఈ గొలియాతు ఏం మాట్లాడడం మొదలు పెట్టాడంటే, అరే నువ్వు కుక్కనని అనుకున్నావా, నా మీదకి నువ్వు ఇలా వచ్చావు అని చెప్పి దాగోను దేవత పేరు ఎత్తుకొని ఏం చేశాడంట? శపించాడంట. మీకు తెలుసా, ఫిలిస్తీన్లే కాదు ఇజ్రాయేలీలు కూడా భయపడతారు. దాగోను దేవత పేరు ఎత్తుకొని శపించబడితే మాకు శాపాలు వచ్చేస్తాయేమో అన్న భయం వాళ్ళకు. ఇప్పుడు చెప్పండి, ఎలా భయపెడుతున్నాడు మనకి ఇక్కడ గొలియాతు గారు చూస్తే? చెప్పాలంటే ముందు మానసికంగా దావీదుని పడగొట్టాలని చూస్తున్నాడు. ధైర్యం చేసి ముందుకు వచ్చాడు యుద్ధం చేద్దామని. వచ్చినప్పుడు మాటలతోనే వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నాడు. అవునా కాదా?
అవును కదా, మాటలతోనే వెనక్కి పంపించేయాలి దావీదుని, లేకపోతే భయపడిపోయి ఇతనితో నేను ఎందుకు యుద్ధం చేయడం అని భయపడిపోయి వెళ్ళిపోవాలి దావీదని గొలియాతు మాట్లాడుతున్నాడు. వాస్తవంగా గొలియాతు వెనకాల ఉన్నది ఎవరంటే అపవాది, సైతాను మాట్లాడుతూ భయపెడుతున్నాడు. ఏమనుకుంటున్నావు నువ్వు, అసలు కర్ర పట్టుకుని నా మీదకి వస్తున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు, గెలిచేద్దామనే, పోరాడదామనే, నీకంత ధైర్యం లేదు అని శపించేసరికి దావీదుకి మెంటల్గా మెంటల్ ప్రెషర్ రావాలి. అంటే ఏంటంటే మైండ్ సెట్ ముందు దెబ్బతినాలి. ఏంటంటే నువ్వు గెలవలేవు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అనే మైండ్ సెట్ ముందు రావాలి. ఆ మైండ్ సెట్ని తీసుకురావడానికి ముందు మైండ్ గేమ్ ప్లే చేశారు ఎవరు? గొలియాతు కాదు, వాడి వెనకాలన్న సాతాను. మనందరితో వాడు చేసేది ఇదే ప్రియులారా, మైండ్ గేమ్ ముందు చేస్తాడు. మైండ్లో ఏం వదులుతాడో తెలుసా? నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీవు పోరాడలేవు, నీ జీవితం ఎప్పుడు ఇంతే, నీ బ్రతికి ఎప్పుడు ఇంతే, ఇంతకు మించి ఏముండదు అని ఎప్పుడు కూడా ఏం చేస్తుంటాడంటే మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటాడు. ఇప్పుడు అక్కడికి వచ్చి దేవతల పేరట శపించేశాడంట. అంటే ఇంకా భయపెట్టే ప్రయత్నం చేశాడు దావీదుని. ఇంకా భయపడిపోయాలి, పూర్తిగా భయపడిపోయి అమ్మో ఈ శాపాలన్నీ తగిలితే నాకెందుకు వచ్చింది గొడవ, అసలు ఇజ్రాయేలీలో పెద్దలు సైన్యాధిపతులు ఎవరు రాలేదు, నేనెందుకు వచ్చి ఇందులో ఇరుక్కోవాలి అని దావీదు ఫీల్ అయిపోయి దావీదు వెనకడుగు వెయ్యాలనే ఉద్దేశంతో దాగోను దేవత పేరట ఏం చేశాడంట? శపించేశాడంట. ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇది సందర్భము గొలియాతు శపించడానికి చూసి భయపెట్టే ప్రయత్నం చేశాడు. భయపెడితే ఇప్పుడు చెప్పండి, దావీదు భయపడ్డాడా? భయపడలేదు. మరి ఏం చేశాడు చూద్దామా? చూడండి జాగ్రత్తగా. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకుందామా? 44వ వచనం, నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా. చాలండి. ఇప్పుడు ఈ మాటను కూడా మీరు గమనిస్తే ఇప్పుడు ఏం చెప్తున్నాడు చెప్పండి? కర్ర పట్టుకొని వచ్చావు కదరా, నా దగ్గరికి రా, నీ మాంసం ఆకాశ పక్షులకు భూమృగములకు ఇచ్చివేతునని ఆ ఫిలిస్తీయుడు దావీదుతో అనగా. ఇంకా చివరిగా ఏమంటున్నాడంటే, సరే నా దగ్గరకు రా, నీ సంగతి చెప్తాను, నేను ఈరోజు చంపేసి నీ శవాన్ని ఆకాశ పక్షులకు మృగాలకి ఇచ్చేస్తాను రా అని అన్నాడు. అంటే ఫైనల్గా ఏం చెప్పాడంటే, రే నిన్ను చంపేస్తాను రారా అని అన్నాడు. అంతే కదా, మన భాషలో మాట్లాడితే ఏమన్నాడు? నేను చంపేస్తాను రా, నువ్వు అయిపోయావు ఈరోజు నా చేతిలో అని డైలాగ్ కొట్టేశాడు. ఇప్పుడు అయ్యో పాపయ్ 10 అడుగులు గొలియాతు, ఇతను గనక నా మీదకి వస్తే నేనేమైపోతాను, మనకెందుకు వచ్చిన గొడవ, పారిపోదాం అని పారిపోయాడా దావీదు? లేదు, భయపెడుతూ వస్తున్నాడు గొలియాతు. సైతాను కూడా భయపెడుతూ మన దగ్గరకు వస్తాడండి. భయపెడుతూ వస్తాడు. నీ జీవితం అయిపోయింది, ఎంతటితో నువ్వు అయిపోయావు, ఇంకేం లేదు, నీ జీవితం అంత ముగిసిపోయింది అన్నట్టుగా మాట్లాడుతుంటాడండి సైతాన్. అలా మాట్లాడుతున్నప్పుడు మనమే గనక ధైర్యం తెచ్చుకొని దావీదు వలె మాట్లాడగలిగితే చాలా అద్భుతంగా దేవుడు దీవిస్తానండి. తర్వాత దావీదు మాటలు చూద్దామా? ఇప్పుడు దావీదు ఏమంటున్నాడో చూడండి. 45వ వచనం, నువ్వు కత్తి ఈట బల్లము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. చూడండి ఏమేమి పట్టుకొని వచ్చావంట? నువ్వు కత్తి పట్టుకొచ్చావు, ఈట బల్లము, నువ్వు ఇన్ని పట్టుకొచ్చావు, నువ్వు ఇన్ని పట్టుకొచ్చావు, నేను కుర్రాడిని, నేనేం పట్టుకో రాలే అంటున్నాడు. ఆ మాట చూడండి. సైతాన్తో మనం చెప్పాల్సిన మాటలు ఏంటో తెలుసా? సైతాను, నువ్వు ఎన్ని శక్తులు కలిగి ఉన్నా, నువ్వు అన్నీ కలిగి నువ్వు వస్తున్నావేమో, కానీ నేను జీవము గల యెహోవా పేరట వస్తున్నాను. ఆ ఒక్క ధైర్యం చాలండి, ఆ ఒక్క ధైర్యం చాలు. అవతల ఉన్నది ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే. ఆ మాటను చూద్దాం. ఇప్పుడు చూడండి ఏమని అంటున్నానంటే, నీవు తిరస్కరించిన, ఏమనుకుంటున్నావు నువ్వు? యెహోవా దేవుని తిరస్కరించావు కదా, కాబట్టి నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యగు యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఇప్పుడు దావీదు ఏం చెప్పాడంటే, ఎంత గొలియాతు భయపెట్టాలని చూసినా దావీదు గారు ఎక్కడ భయపడలేదు. భయపడకుండా ధైర్యంగా యుద్ధం చేయడానికి, ధైర్యంగా ఆ సవాల్ని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తున్నాడు. దాని తర్వాత మాట కూడా చదువుకుందాం. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ
అందరూ తెలుసుకొనున్నట్లు నేను ఇది ఫిలిష్తీయుల యొక్క కళేబరములు ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును. ముందు గొలియాతు భయపెట్టాడు. గొలియాతు భయపెట్టిన తర్వాత ఇప్పుడు దావీదు టర్న్ వచ్చింది. దావీదు ఏం చేశాడు? దావీదు గొలియాతుని భయపెట్టే మాటలు మాట్లాడా లేదా? మాట్లాడాడు. గొలియాతు ఆశ్చర్యపోయాడు. ఏంటి ఇంత కుర్రాడు నా మీద ఏం మాట్లాడుతున్నాడు? అసలు ఈట కర్ర బల్లము ఇవన్నీ నేను పట్టుకొని వచ్చానని చెప్పి మాట్లాడుతున్నాడే. ఏంటి నా తల నరుకుతాడా? నా తల నరికి ఆకాశ పక్షులకు భూమృగాలకు ఇచ్చేస్తాడా? అసలు ఏమనుకుంటున్నాడు అన్నట్టుగానే గొలియాతు గారు అక్కడ ఆలోచిస్తున్నారు. కానీ ఇక్కడ దావీదు గారిని చూస్తే సమస్య చిన్నదా పెద్దదంటే చాలా పెద్ద సమస్య. ఆ పెద్ద సమస్యని ఎలా ఎదుర్కొంటున్నాడంటే చిన్న 5 రాళ్ళు ఎరుకొని వచ్చాడట. అంతే. ఏం చేశాడు? 5 రాళ్ళు. పోనీ ఏదైనా సెక్యూరిటీ సిస్టమ్గా లేకపోతే ఏమైనా ధరించుకొని వచ్చాడా? ఆర్మీ వాళ్ళు ధరించుకునేవన్నీ ధరించుకొని వచ్చాడంటే ఏం లేదు. సోల్జర్స్ ధరించుకునేది ఏం ధరించుకొని రాలేదు. నీ చేతిలో ఉన్న కత్తుంది చూసా, అది నా చేతికి ఇస్తాడు దేవుడు. దాన్ని తీసుకుంటాను, నీ తల నేను నరికేస్తాను. ఎంత కాన్ఫిడెన్సో, ఎంత ధైర్యమో, ఎంత విశ్వాసమో ఒక్కసారి ఆలోచించండి. ఈ ధైర్యము, ఈ విశ్వాసము ఎక్కడి నుంచి వచ్చింది దావీదుకి? ఎక్కడి నుంచి వచ్చింది? ఒక మాట చెప్పనా, మీరు దావీదు జీవితాన్ని మీరు తిరిగేసి చూడండి, బాగా చదవండి. దావీదు జీవితం మీరు తిరిగేసి చూడండి. దావీదు ఏ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదండి. తన జీవితంలో తన హిస్టరీ మనం చూస్తే రికార్డ్ ఏంటో తెలుసా? ఎంతమంది మీదకైతే యుద్ధంకి వెళ్ళాడో అంతమంది మీద గెలిచాడు. ఒక్క చోట కూడా దావీదు ఓడిపోలేదు. కారణం ఏంటో తెలుసా? దావీదుకి దేవునికి ఉన్న సంబంధం అలాంటిది. దావీదుతో దేవుడు ఏదైనా మాట్లాడి దావీదు నువ్వు సరి చేసుకోవాలంటే వెంటనే సరి చేసుకునే మనసు అండి. విధేయత చూపించే మనసు అండి. వినయం చూపించే మనసు అండి. కాబట్టే దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయం. ఓడిపోలేదండి దావీదు. తన యుద్ధంలో, తన జీవితంలో, తన హిస్టరీ ట్రాక్ రికార్డు చూస్తే ఎక్కడ కూడా దావీదు ఓడిపోయినట్టు మనకు బైబిల్లో కనపడదు. ప్రతి యుద్ధంలో దావీదు గెలిచాడు. కారణము దావీదుకి దేవునితో ఉన్న సహవాసం. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనం వేసే ప్రతి అడుగులో మనకు విజయం కావాలంటే, ప్రతి అడుగులో దేవుని సహాయం కావాలంటే, దేవుని తోడు కావాలంటే మనకు ఏముండాలి? దేవునితో సహవాసం, సంబంధం ఉండాలండి. దేవునితో ఈ సహవాసం, ఈ సంబంధం, ఈ ఆత్మీయమైన ఈ పోరాటం ఉన్నప్పుడే ప్రతి విషయంలో గెలుస్తాం. బైబిల్ని మీరు బాగా చదివితే దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు ఏం చేస్తాడు తెలుసా? ముందు దేవుని అడుగుతాడు. దేవుని ముందు అడుగుతాడు, దేవా వెళ్ళమంటావా, గెలుస్తానా అని అంటే అప్పుడు దేవుడు మాట్లాడి, ఎల్లు దావీదు, నీకు నేను విజయం ఇస్తాను అంటే. ఏదైనా చేయాలంటే ముందు ఎవరిని అడిగాడు? దేవుణ్ణి అడిగాడు. మనం ఏదైనా చేయాలంటే ముందు ఎవరిని అడుగుతాము? ఏమండి కొందామా అండి, ఏమండి ఏమైనా చేద్దామండి, లేకపోతే ఏమే ఇదైతే ఎలా ఉంటుంది, వీళ్ళైతే ఎలా ఉంటారు అని చెప్పి ముందు మనం డిస్కస్ చేసుకుంటాం కదా. కానీ దావీదుకి ఎవరితో డిస్కస్ చేసే అలవాటు ఉందో తెలుసా? దేవునితో. ప్రియులారా, జీవము గల దేవునితో ముందు డిస్కస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో మీరు ఏం చేయాలనుకున్నా ముందు దేవునితో డిస్కస్ చేయండి. అది చాలా మంచిది. దావీదు విజయం పొందడానికి కారణం అదే, దేవునితో ఉన్న డిస్కషన్. ఆ డిస్కషన్ ఉన్నప్పుడే దేవుడు ముందుగా మనకి ఏం అవసరమో వాటన్నిటిని కూడా సమకూర్చి సిద్ధపరిచి మనల్ని ఉన్నతమైన స్థానంలోనికి తీసుకెళ్తాడండి. దేవుడు మనతో మాట్లాడుతూ మనం ఏ మార్గం గుండా వెళ్ళాలో, ఏ విషయంలో మనం సరి చేయబడాలో, ఏ విషయంలో మన జీవితాలను బాగు చేసుకోవాలో, వీటన్నిటిని కూడా దేవుడు మాట్లాడుతూ మనకు విజయాన్ని అందించడానికి దేవుడు నడిపిస్తుంటాడండి. దావీదు గారికి దేవుడు ఒక ప్రవక్తను పెట్టాడు. ఆ ప్రవక్త పేరే నాతాను. దావీదు తప్పు చేశాననుకోండి, నాతాను గారు వచ్చి ఏం చేస్తారో తెలుసా? దావీదో ఏంటి పిచ్చి పని, ఏంటి తప్పుడు కార్యక్రమం అని చెప్పి నాతను వచ్చి సరి చేశాడు. అలా మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనతో మాట్లాడుతుంటాడు. మాట్లాడుతున్నప్పుడు మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం బాగు చేసుకుంటూ ఉండాలి. బాగు చేసుకోవాలి. లేకపోతే మన ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా జీవించలేమని, దేవునికి దగ్గరగా జీవించలేము. మంచి సహవాసం కలిగి ఉంటే ప్రతి చోట దేవుని దీవెన ఉంటుంది, ప్రతి చోట దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు దావీదు విజయానికి దగ్గరగా ఉన్నాడు అంటే గొలియాతు దగ్గరికి వెళ్తున్నాడు. తనకు విజయం వెనకాల ఉన్న రహస్యం ఏంటి అని మనం చూస్తుంటే దావీదు విజయం వెనకాల ఉన్న రహస్యము ఒకటే, దేవునితో మంచి సహవాసం కలిగి ఉన్నాడు.
ఎటువంటి కోపతాపాలు, ఎటువంటి ద్వేషాలు లేకుండా దేవునితో మంచి సహవాసం కలిగి ఉండి దేవుని పక్షాన పోరాడడానికి సిద్ధపడిపోయాడు దావీదు. దావీదుకున్న మంచి లక్షణం ఏంటంటే దేవుడు మాట్లాడినప్పుడు వింటాడండి, దేవుడు చెప్పినప్పుడు తగ్గించుకుంటాడండి, దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతాడండి. దావీదు అలా బ్రతకగలిగాడు కాబట్టి అడుగడుగున విజయం చూడగలిగాడు. మన జీవితంలో దేవుని తోడు, దేవుని విజయం కావాలంటే అడుగడుగున దేవుని విజయం మనం చూడాలంటే మనం అందరితో సమాధానపడి ఉండాలని మనము దావీదు జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. తర్వాత చివరిగా చూద్దాం ఆయన ఏమన్నాడో సమూయేలు మొదటి గ్రంథం 17:47 అప్పుడు యెహోవా, ఇప్పుడు ఈ 47వ వచనంలో ఎవరితో చెప్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారండి? దావీదు గొలియాతుతో మాట్లాడుతున్నాడు. కాసేపు అనుకుందాం, మనం ఎవరితో మాట్లాడుతున్నాం అంటే మనం సైతాన్తో మాట్లాడుతున్నాం. ఏమని చూడండి, ఏమని? యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని. ఇదిగో సైతాను, వెపన్స్ పట్టుకొని ఆయుధాలు పట్టుకొని వస్తే గెలుస్తానని నువ్వు చెప్తున్నావు, కానీ దేవుడు అలా విజయం ఇవ్వడు. నా దగ్గర ఏదో ఉంటే నాకు విజయం వస్తే అందులో దేవుని గొప్పతనం ఏముంది? నా వెనకాల ఏమీ లేనప్పుడు కూడా దేవుని సహాయం వస్తుంది. చూసారా, అదండి దేవుని గొప్పతనం. అదే దేవుడు చెప్తున్నాడు. చూడండి ఏమని అంటున్నాడు చూడండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు అందరూ తెలుసుకుందరు. వీళ్ళందరూ తెలుసుకోవాలి. ఏమన్నా తెలుసా? వీళ్ళు అనుకుంటున్నారు కత్తుంటే ఈటుంటే యుద్ధంలో గెలుస్తామని. ఇదిగో మీరందరూ తెలుసుకోవాలి, నా చేతిలో కత్తి లేదు, నా చేతిలో ఈట లేదు. ఏమున్నాయి? 5 రాళ్ళు ఉన్నాయి. ఈ 5 రాళ్ళు ఉంటే సరిపోతాయా? అది ఉంటే సరిపోతుంది అని అంటున్నాడు దేవుడు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర కొన్నిసార్లు రిసోర్స్ లేకపోవచ్చు, చేయగలిగే క్యాపబిలిటీ లేకపోవచ్చు. ఆ రిసోర్స్ కానీ, ఆ క్యాపబిలిటీ కానీ, ఆ స్ట్రెంగ్త్ కానీ అవన్నీ ఏమి లేకపోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నీ దగ్గర కత్తి లేకపోయినా, నీ దగ్గర ఈట లేకపోయినా నో ప్రాబ్లం, ఏం దొరికితే దాన్ని వాడుకో, దాని నుంచి నేను నీకు విజయాన్ని ఇస్తాను. కొన్నిసార్లు మనం ఎక్కడ బాధపడుతుంటాం తెలుసా? నా దగ్గరే కనుక డబ్బు ఉంటే ఈ పాటికి ఎక్కడికో వెళ్ళిపోయింది, బాగా ఇన్వెస్ట్ చేసి బాగా, అంటే డబ్బు ఉంటే నువ్వు చేస్తే అందులో కార్యం ఏముంది? డబ్బు ఉంది కాబట్టి బాగా ఆలోచించి ఫైనాన్షియల్గా బిజినెస్ పెట్టి మంచిగా నువ్వు ఎదిగావు కాబట్టి, డబ్బు ఉంది కాబట్టి ఫైనాన్షియల్గా నిలబడ్డావు. అలా కాదు, నా దగ్గర డబ్బులు ఇది చేయలేనండి అంటే దావీదుని చూడు, రాళ్ళు దొరికితే రాళ్ళని నేర్కున్నారు. కాబట్టి మన దగ్గర ఏమీ లేదో మనం దాని గురించి ఆలోచించకుండా ఏమి దొరికితే వేటిని వాడుకోవాలో వాటి గురించి ఆలోచించారు. దావీదు కనుక అక్కడ నాకు కత్తి ఇవ్వండి, నాకు ఈట ఇవ్వండి, అటు చూసారే అంత అట్టున్నాడో, కాబట్టి నాకు కత్తి ఈట కావాలని ఒకవేళ ఇల్లుంటే బహుశా ఓడిపోయేవాడేమో దావీదును. కానీ దావీదు వీటన్నిటిని చూడకుండా దేవుని సహాయమే చూశాడు. నా దగ్గర ఏం దొరికింది? ఆ రోడ్డు మీద ఏం దొరికింది? రాళ్ళు దొరికింది. రాళ్ళు చాలే అని రాళ్ళని ఎరుకుంటూ వెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి, విజయం పొందాలని అనుకున్నప్పుడు ఏది దొరికితే నేను ఉపయోగించుకోగలను దానిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా దేవుడు విజయాన్ని ఇస్తాడు. అందుకే అంటున్నాడు, వీళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సైన్యం అంతా వచ్చేసి వీళ్ళు అనుకుంటున్నారట కత్తి ఈట ఉంటే ఎవరినైనా చంపేయచ్చానని. కానీ దావీదు ఏమన్నా తెలుసా? మీరందరూ తెలుసుకోవాలి, దేవుడు రక్షిస్తే కత్తితో ఈటతో కాదు, ఆయనే గనక రక్షిస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఇవన్నీ లేకపోయినా ఆయన కాపాడగలడు అని ఆ మాట చెప్తూ ఏమంటారు చూడండి. రక్షించువాడు కాడని ఈ దుండు వారందరూ తెలుసుకొందురు, యుద్ధము ఎవరిది? యుద్ధం అందా దేవుందా? యుద్ధము యెహోవాదే. ఏమండి, ఈ మాట మీద మనం గనక నిలబడి మన ఆత్మీయ జీవితంలో ముందుకెళ్తే ప్రతి చోట మనం విజయం చూడొచ్చు ప్రియులారా. యుద్ధము యెహోవాదే, ఆయనే మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పెను. అంటే ఏం చెప్పాడంటే దేవుడు చూడు మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తాడు. ఏంటి? కత్తి లేకపోయినా, ఈట లేకపోయినా, పళ్ళెము లేకపోయినా, అసలు ఆ సోల్జర్స్ ధరించుకునేది ఏ ఆయుధము లేకపోయినా ఏం చెప్పాడు? ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే నేను కాదు యుద్ధం చేసేది. ఎవరు చేసేది? దేవుడే. ఇప్పుడు బాగా ఆలోచిస్తే మనము సైతాన్తో ఏం చెప్పాలి? యుద్ధం చేసేది నేను కాదు సైతాన్. ఎవరు? నేను చేస్తే ఓడిపోతాను, నేను చేస్తే ఓడిపోతాను, నా దేవుడు చేస్తే గెలుస్తాను. దావీదు యుద్ధంలో దేవునికి అప్పగించి దేవుడు చేస్తాడు యుద్ధము అని నమ్మాడు ప్రియులారా. అదేవిధంగా మనము కూడా దేవుడు యుద్ధము చేస్తాడు అని నమ్మినప్పుడు, అలా అడుగులు వేసినప్పుడు దేవుడే మన జీవితంలో కార్యాలను చేస్తాడని. కాబట్టి దైవ కార్యాలు మన జీవితంలో చూడాలంటే, దేవుడు అడుగడుగున మనకు విజయం ఇవ్వాలంటే మనం ముందు ఎవరిని పెట్టాలి?
అమ్మను పెట్టాలి, నాన్నను పెట్టాలి, అన్నను, చెల్లిని, తండ్రిని, అక్కను, వీళ్ళనా పెట్టుకోవాలి మనం? వీళ్ళని పెట్టుకొని మనం ముందుకెళ్ళాలా? నాకు ఏదైనా ఉంటే మా అన్నయ్య ఉన్నాళ్ళండి, ఏం చేస్తాడు మీ అన్నయ్య, ఆడే నాకు అంత ఫుల్ సపోర్టు. అంటే బలం ఎవరని చెప్తున్నా? మా అన్నయ్య, మా నాన్న, మా తమ్ముడు, ఇవి చెప్పుకుంటున్నామండి. కాదండి, మన బలము దేవుడై ఉండాలి. అప్పుడే దైవ కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. దావీదుని అడిగితే, దావీదు నీ బలం ఏంటి? ప్రతి చోట గెలిచావు కదా, అసలు ఓడిపోకుండా నువ్వు బ్రతికావు కదా, నీ జీవితంలో ఒక్క రికార్డు కూడా లేదు నువ్వు ఓడిపోయావని, ప్రతి ఒక్కరి దగ్గర గెలిచావు, ఏంటి నీ విజయానికి రహస్యం అంటే దావీదు అంటున్నాడు, నేను దేవుడు చెప్పినట్టు విన్నాను, దేవుడు చెప్పినట్టు చేశాను, దేవుని మీద ఆనుకొని బ్రతికాను, కాబట్టి ఏ యుద్ధంలోనూ నేను ఓడిపోలేదు. సైతాన్తో చేసే యుద్ధంలో మనము కూడా ఓడిపోకుండా ఉండాలి అని అంటే మనము కూడా ప్రతి విషయంలో దేవుని మాటను వినాలండి. ప్రతి విషయంలో దేవుని మాటను వినాలి. కొన్నిసార్లు సమస్యలు మనల్ని ఏం చేస్తాయంటే భయపెడుతుంటే గొలియాతు భయపెట్టినట్టు మనల్ని భయపెడుతున్నప్పుడు భయపడిపోయి మనం ఏం చేయగలుగుతాం, మన వల్ల ఏమవుతుంది, మన వల్ల ఏమీ కాదు అని చెప్పి గివప్ ఇచ్చేస్తుంటామండి. గివప్ ఇవ్వకూడదు ప్రియులారా, పోరాడాలి. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో ఆ పాటలో ఉంది. కానీ అండి అర్థాలు మాత్రం చాలా బాగుంది ప్రియులారా, చాలా మంచిగా రాశారు ఆ పాట. వాస్తవంగా చెప్పాలంటే మన ఆత్మీయ జీవితంలో మనకి ఎంతో పెద్ద పోరాటం ఉంటుంది. ఆ పోరాటంలో ఎంత పెద్ద పోరాటం ఉంటే అంత పెద్ద విజయము దేవుడు మనకి ఇస్తారండి. దావీదు పోరాడాడు కాబట్టి విజయము దావీదు గారు అందుకున్నారండి. కాబట్టి ధైర్యంగా ఉండాలండి. నీతిమంతులు సింహం వలె ఎలా ఉంటారు? ధైర్యముగా నుందురు అని బైబిల్లో ఉంది. మీరు ఎప్పుడైనా చూశారండి? తాబేలు కానీ లేకపోతే ర్యాబిట్ కానీ లేకపోతే ఇంకేదైనా జంతువు వచ్చి సింహము నువ్వు భయపడదు, సింహము నువ్వు కంగారు పడదు, సింహము నువ్వు భయపడదు, సింహము మేమున్నాం సింహము అని చెప్తే సింహం భయపడడం ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా విన్నారా? ఇలాంటి కథలు ఏమైనా విన్నారా మీరు? లేదు. సింహం భయపడుతుందా? భయపడదు. దానికి ఉన్న లక్షణం ఏంటంటే అసలు ఎవ్వరికీ భయపడదండి సింహం. 100 మంది వచ్చి నిలబడినా సింహం వెనకడుగు వేయదండి. దానికి భయపడే లక్షణమే లేదన్నమాట. సింహంకున్న ఇదేంటంటే భయపడకుండా జీవించగలిగే వ్యక్తిత్వం సింహంది. దేవుడు కూడా మనల్ని ఎవరితో పోల్చాడు, ఎవరితో అన్నాడంటే నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురంట. దుష్టుడు ఎవరు తరమకపోయినా పారిపోతుంటాడట. అసలు ఎవరు తరమడానికి కూడా రావాల్సిన అవసరం లేదంటే ఆడే పారిపోతూ ఉంటారంట. కాబట్టి దేవుడు మనల్ని ఎలా జీవించాలని చెప్తున్నా ధైర్యంగా ఉండు, నీ సమస్యలు నువ్వు ధైర్యంగా ఉండు, పోరాడు, ఆ పోరాటంలో నేను నీకు విజయాన్ని ఇస్తానని అంటున్నాడు. చివరిగా చూద్దాం 49వ వచనం. తన సంచిలో చేయి వేసి అందులోండి రాయి ఒకటి తీసి వడిసెలతో విసిరి ఈ ఫిలిస్తీని ఎదుట కొట్టెను. ఆ రాయి వాని ముదురు చొచ్చినందున వాడు నేలన బోర్లపడెను. దావీదు ఫిలిస్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీని కొట్టి చంపెను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీని మీద నిలుచుండి వాని కత్తి వారదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీన్లు తమ శూరుడు చచ్చుట చూచి ఏం చేశారు? పారిపోయారట. గుర్తుపెట్టుకోండి, అపవాది వాడి బ్యాచ్ ఉంటుంది. వాడి బ్యాచ్ ఏం చేయడానికి చూస్తుంటుందంటే మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తుంటుంది. అదే మనము వాక్య కట్టుకుంటూ అపవాదినే నరకడానికి వెళ్ళాలనుకోండి, అపవాది నరికి వేయబడితే బ్యాచ్ ఏమైపోతుంది? పారిపోతుంది. అందుకే దేవుడు ఏమన్నా తెలుసా? దుష్టుడును ఎదురించిడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోను. అండ్ ఎప్పుడైనా ఊహించుకున్నారా సైతాన్ని మీరు తరుగుతుంటే వాడు పారిపోవడం? ఎప్పుడైనా ఊహించుకున్నారా? ప్రియులారా, దేవుని తోడు, దేవుని సహాయం ఉంటే దేవుడు చేసే ప్రతి కార్యంలో దేవుడు విజయాన్ని ఇస్తున్నప్పుడు సైతాను పారిపోతాడు. ప్రియులారా, ఇప్పుడు మీరు చూడండి, ఏం చేశాడంటే ఒక రాయి వేసాడంట. ఒక రాయి వచ్చి అలా పడిందంట. అలా పడగానే అలా పడిపోయాడంట, బోర్లను పడిపోగానే దావీదు ఏం చేశాడు? ఇంకేం ఆలోచించాలా, ఒక మాట ముందే చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, నీ కత్తి తీసుకొని నీ తల నరుకుతాను ముందే చెప్పాడు. కాబట్టి గొలియాతు పడిపోయాడు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. వెళ్ళి కత్తి తీశాడంట. అందరూ చూస్తున్నారు, చూడండి రా అని చెప్పి ఏం చేశాడు?
తల నరికేసాడు. నరికేస్తే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, అరే ఇక్కడ చిన్న కుర్రాడు ఆడు మా వీరుడు, మా శూరుడు, మా హీరో గొలియాత్ని చంపేస్తారా, చంపేయండిరా అని రావాలి. కానీ ఏం చేశారు వాళ్ళు, అమ్మో ఆయన చచ్చిపోతే మమ్మల్ని ఎలా చంపుతాడో, ఎందుకు వచ్చింది గొడవ, కత్తి లేక ముందే కింద పడేసాడు, ఇప్పుడు అసలే చేతికి ఏమొచ్చింది, కత్తి వచ్చింది. మళ్ళీ ఆ కత్తి, అసలే గొలియాత్ కత్తి చాలా పెద్దదండి, అది ఆ కత్తితో మనందరినీ చంపేశారండి, ఇంకా అంతే సంగతులు. కాబట్టి పారిపోదామని అందరూ పారిపోయారంట. మీరు వినండి, ముందు ఫిలిస్తీన్లు వచ్చి 40 రోజులు ఇజ్రాయెల్ని భయపెట్టారండి. 40 రోజులు భయపెట్టారు, ఒక్కడు కూడా గుడారం నుంచి బయటికి రాలే యుద్ధం చేయడానికి. కానీ దావీదు వచ్చాడు, ఒక్కడే దావీదు వచ్చాడు. ఏం చేశాడు, ఫిలిస్తీన్లందరినీ పారిపోయే విధంగా చేశాడు. మన జీవితంలో పిల్లలు ఒక్క ధైర్యంగా ఒక్క అడుగు వేసుకుంటే దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు ఆదుకుంటాడు. అప్పటి వరకు మనల్ని భయపెట్టిన సమస్య, అప్పటి వరకు మనల్ని భయపెట్టి నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు ముందుకు రాలేవు అని చెప్పిన ఈ సైతాను మాటలన్నిటిని కూడా దేవుడు పటాపంచలు చేస్తాడు. దేవుని మీద ఆనుకొని యుద్ధం యెహోవాదే అని మనం అడుగులు వేసినప్పుడు దేవుడు తప్పక మనకు విజయం ఇస్తాడు. కాబట్టి విశ్వాసంతోనే అడుగులు వేద్దాం ప్రియులారా. దైవ కార్యాలు జరుగుతుందని ఎదురు చూద్దాం. దేవుడు మనల్ని నడిపిస్తాడన్న ధైర్యంతో ఉందాం. మన జీవితంలో ఏమొచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. మనకు విజయం ఇచ్చే దేవుడు మన వెంటే ఉన్నాడని నమ్మినప్పుడు దావీదు వలె ఓటమి లేని జీవితము మనకు ఉంటుంది. కాబట్టి అట్టి జీవితం ఆ దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.